పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రక్తసిద్ధమైన రహదారి క్షణాల్లో ముక్కలైపోయిన ఒకే కుటుంబపు సంతోషం. కనురెప్ప మూసి తెరిచేలోపే ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మేడ్చల్ జాతీయ రహదారిపై జరిగిన ఒక ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక అదుపు తప్పిన కారు మృత్యు శకటంలా మారి డివైడర్ దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఆ సమయంలోనే వేగంగా వస్తున్న ఒక భారీ లారీని బలంగా గుద్దేసింది. ఈ భీకరమైన ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తీరు చూసిన వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి మురహరిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఒక లారీ అదే సమయంలో కరీంనగర్ వైపు నుంచి హైదరాబాద్ దిశగా వస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను దాటేసి లారీని ఢీకొట్టింది. రెండు వాహనాలు కూడా మంచి స్పీడ్లో ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఘోర ఢీతో కారు ముందు భాగం మొత్తం లారీ కిందుకు దూసుకుపోయి ఒక ఇనుప ముద్దలా మారిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వచ్చిన పెద్ద శబ్దానికి చుట్టుపక్కల ఉన్న స్థానికులు వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద తీవ్రతను చూసి భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే కారు వైపు పరుగులు తీశారు. కారు లోపల ఉన్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు లోపల ఘోరంగా ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు స్థానిక ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రమైన గాయాల పాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇలా కళ్ల ముందే శవాలుగా మారడం చూసి స్థానికులు తీవ్ర కన్నీటి పర్వంతమవుతున్నారు. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వారు తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు స్థానికుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఎవరు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరిస్తున్నారు. కార్ నంబర్ ఆధారంగా బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక కారు టైరు పేలడం వల్ల అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.